ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంలో ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. 7565441275 ఈ కుటుంబ కులాంతరాలు మనకు వద్దు అని మనం పోరాడదాం అనుకుంటున్నాం, పోరాడుతున్నాము కూడా. దాని మీద పోరాడాలి కూడా. ఎందుకు పోరాడాలి అని అంటే, క్రీస్తు ప్రభుల వారు తన ఒక్కపారే తన ప్రాణమును అర్పించి తన కులానికి మతానికి కాకుండా సమస్త మానవాళిని ప్రేమించి తన రక్తము కార్చాడు. దానిని బట్టి మనము వాక్యానుసారంగా కూడా చూసుకుందాం. దానికి ముందు వాక్యానుసారంగా చూసుకునే ముందు మనం ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పగడాల ప్రవీణ్ గారు ఇక్కడ తను ఏం కొట్లాడాడు, అధికారులతో ఏం మాట్లాడాడు అని అంటే, ఇక్కడ కులము వద్దు, మతము వద్దు, మా కులము మతాలు వద్దు అనే వారి అందరినీ ఒక కేటగిరీలో మమ్మల్ని చేర్చండి, మేము కులమును మతమును పరిహరించమని అడుగుతున్నాము అని అధికారులతో తను మాట్లాడాడు. ఏమంటున్నాడు, మమ్మల్ని అందరినీ ఒక కేటగిరీలో ఉంచి మాకు ఏవి కావాలి, కులము కావాలందరినీ ఒక కేటగిరీ, మమ్మల్ని కులం వద్దన్న వారిని ఒక పక్కకు ఉంచండి, ఎవరి స్థితిగతులను బట్టి వారికి సహాయం ప్రభుత్వం అందించాలని అతను కోరుకున్నట్లు మనము చూస్తున్నాం. అతను కోరుకుంటున్నది కరెక్టా కాదా అనేది మనము చూసినట్లయితే, ముఖ్యంగా ఈ వాక్యానికంటే ముందు ఒక విషయం మనం చదువుకుందాం. ఏమని, మనము తెలివి లేక బానిసలుగా ఉన్న మనల్ని ఈరోజు విద్యతో ధనవంతులను చేసింది ఎవరు? ఇది ముఖ్యంగా మనం గమనించాలి. నిజముగా మనం బానిసత్వంలో బ్రతికాము, మన పితరులు బానిసత్వంలోనే బ్రతికారు. చూసినట్లయితే వాక్యానుసారం బానిసత్వంలోనే ఉన్నాం మనము. మన తాత ముత్తలు కూడా ఇంకాను బానిసత్వంలోనే ఉన్నారు. ఆ సమయంలో కులం, మతం, ప్రాంతం భేదము చూడకుండా, అటువంటి ఏమీ కూడా పట్టించుకోకుండా, కులమత భేదాలు లేకుండా చదువుని ఇచ్చిన గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందరిలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆలోచించాలి మనం ఇక్కడ. ఆ చదువులు ఇచ్చిన వారు ఎవరు అంటే, క్రిస్టియన్ మినిస్ట్రీ. ఎవరు క్రిస్టియన్ మిషనర్ అంటే వారు ఇక్కడ అలెగ్జాండర్ టప్ అనే వ్యక్తి మనకేమందించాడు, ఇండియాకి చదువును అందించాడు. ఆయన ఈ రోజు లేకపోతే చదువులని వెలుగుతున్న ఆ ముఖాలు ఎక్కడివి, ఆ ఆనందం ఎక్కడిది? చదువుకుంటేనే ఇంత టెక్నాలజీ, చదువుకుంటేనే ఆయా ప్రాంతాలలో గొప్ప గొప్ప స్థాయిలలో పెరిగిపోతున్నది సమాజము. అది ఎవరి వల్ల? కేవలం క్రిస్టియన్ మిషనరీ వాళ్ళనే ఇది జరుగుతుంది. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు లేకపోతే ఇది జరిగేది కాదు. ఎందుకంటే వారు ఆ సమయంలో కులాన్ని, మతాన్ని చూడలేరు, కానీ దేవుడు వాక్యంను చూశారు. ఎలా చూశారు వాక్యమును అని అనుకుంటే, వాక్యంలో ఏమి రాసింది ఉంది, ఆ వాక్యానుసారంగా వారు ప్రజలకు అందించారు, ఆ వాక్యానుసారంగా పనులు చేశారు. అదేవిధంగా ప్రవీణ్ బ్రదర్ కూడా అదే విధంగా ఆయన కొట్లాడాడు. ఏమని, మేమందరం ఒక సైడ్ ఉంటాము, మీరందరూ ఒక సైడ్ ఉండండి. ఆయనకు కులము లేకుండా చేసుకున్నాడు. మాకు కూడా కులము లేదు. ఎందుకో తెలుసా? కులము అనేది క్రైస్తవకు సంబంధించింది కాదు. క్రైస్తవుడికి ముఖ్యంగా కులము ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తుల ప్రభుల వారు ఒక్కసారి తన రక్తంను అర్పించినప్పుడు ఈ కులానికి ఒక్కసారి, ఆ కులానికి ఒక్కసారి, ఇంత అని సగం పంచలేదు, కానీ ఒకేసారి తన రక్తంను కార్చాడు. తన శరీరాన్ని ఒకేసారి సిలువకు అప్పజెప్పాడు. ఒక్కపారి అర్పింపబడ్డాడు. దేని కొరకు తెలుసా? సమస్త మానవాళి కోటి పాపము కొరకు, పాపము నుంచి విడుదల కొరకు, పాపము నుంచి విముక్తి కలుగుట కొరకు ఆయన రక్తంను కార్చాడు తప్ప ఆయన మనిషిని చూసి, మతాన్ని చూసి, వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన ఎప్పుడు సామాజ్యాన్ని చూసి అలా రక్తము చెందించలేదు. కానీ ప్రతి ఒక్కరిని ఒకే రీతి ప్రేమతో ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని ఒకే రీతి ప్రేమతో ఆదరించాడు. ఎటువంటి స్థితిలో పడి ఉన్న వారిని, ధనికుని, దరిద్రుని, అందరినీ యేసుక్రీస్తుల ప్రభుల వారు ఒకే రకమైన సమానమైన ప్రేమను పంచి ఉన్నాడు. యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆ ప్రేమను మిషనరీలు తీసుకున్నారు. మిషనరీలు తీసుకోవడమే కాదు, ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ కూడా తీసుకున్నాడు అనడానికి వాక్యము చేత ఆధారాలు నేను ముందు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ 10వ రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఏమని చెప్పాడు ఇక్కడ? ఒక్క ప్రభువే అని చెప్పాడు. మన ప్రభు అయిన దేవుడు ఒకడే అంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు అందరికీ ప్రభు అయి ఉండి ఏ భేదము లేదు. అక్కడ గ్రీసు దేశస్థుడని లేదు, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక యూదుడని భేదము లేదు, అందరూ
ఒకటే సమానంగా దేవుడు ప్రేమించాడు. కాబట్టి కులాంతరము అనేది మనకు ఉండకూడదు. క్రైస్తవులకు కులం అనేది ఉండకుండా కులం మత భేదమును మనం తొలగించుకోవాలి. దీని కొరకు మనము ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకు పోరాడాలి అని అంటే రాగల కాలాల్లో మనలందరినీ ఎటువంటి స్థితిలో ఉన్నను సరే, ఇప్పుడు వేరే మతస్థులైనను సరే, వేరే కేటగిరీకి చెందిన వారైనా సరే, క్రైస్తవులైనను సరే, అందరూ కలిసి అందట్లో కలిసి కొంతమంది నాకు కులమద్దు, ఈ విధంగా ఉంటాము, మేము మానవ జాతిగా ఉంటాము, మేము భారతదేశంలో ఉంటూ ఈ విధంగా మేము బ్రతుకుతాము అని అనుకునే ప్రతి వాళ్ళము మనము ఒక కేటగిరీగా కావాలి అని కోరుకున్నాడు. మనము కూడా అదే కోరుకునాలి. ఎందుకనంటే అలా కోరుకుంటేనే మన జీవితాలు రాగల కాలాలలో ఎప్పుడు బలపడి ఉంటాయి, ఎప్పుడు స్థిరపడి ఉంటాయి, సుఖ సంతోషాలతో ఉంటాయి. లేదు అంటే కులము దాని భావన కిందికి వెళ్ళామే అనుకో, రేపు కులము, రేపు మతము, ఇంకా నానా విధముల భేదంలోకి వస్తాం. ఎలా భేదంలోకి వస్తాం తెలుసా? మరలా మన కులాన్ని బట్టి మనల్ని బానిసలు చేస్తారు, మన కులాన్ని బట్టి మనల్ని మరలా వేధిస్తారు, మరలా మన స్త్రీలను మన పురుషులను నానా విధాలుగా హింసలకు చెప్తారు. కాబట్టి ఇది మనము ఎప్పుడు కొట్లాడాలి దీని విషయంలో. ఆ విషయంలో కూడా మనం ఇక్కడ చూసుకున్నాం కదా, అది మనకు ఏమాత్రమును వద్దు. మనకు ఏమి కావాలి ఇక్కడ? కాబట్టి ముఖ్యంగా క్రీస్తు ప్రభుల వారు కులాన్ని చూడలేరు. క్రీస్తును నమ్మిన సేవకుడైన విశ్వాసైన రోషము కలిగి దేవుని చూడాలి. కానీ లోకమును చూసి కులాంతరముకు మతాంతరముకు, ఇక్కడ మతపరమైన దానికి జాతిపరమైన దానికి ఇతర వ్యత్యాసాలకు ఏమాత్రము తావు మనం ఇవ్వకూడదు. అటువంటి వాటికి మనము తావిచ్చినట్లయితే మనము లోక మర్యాదను అనుసరించిన వారమైతాం. లోకంలో ఉన్న వాటన్నిటిని అనుసరించి వాటి ప్రకారం నడుస్తాము. కానీ ప్రభు వాక్యంలో మనం నడవలేము, ప్రభు వాక్యంలో మనం నిలబడలేము, ప్రభు వాక్యంలో మనము ఎప్పుడు బోధించలేము. బోధించను సరే, కులము గనక నీకు ఉంటే నువ్వు బోధించినా, నువ్వు ఆరాధించినా, నువ్వు స్తుతించినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, నువ్వు ప్రకటించినా అంతయు జీరో. ఎందుకంటే నీ లోపల ఉన్నది లోక మర్యాద. ఆ లోక మర్యాదను ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, క్రీస్తును నీవు అనుసరిస్తావో, ఒక్క ప్రభువుకు ప్రార్థిస్తావో, ఆ ప్రభువే రక్షిస్తాడు అని నువ్వు నమ్ముతావో, ఆ ప్రభువును ఎలా నీవు నమ్మి అదే ప్రభు రక్షిస్తాడు, ప్రభు పేరిట ప్రార్థించిన వాడికి ఒక్క ప్రభువే ఉన్నాడు, ఏ భేదం లేకుండా మీ అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు, ఏ భేదము లేకుండా దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, యూదుడని గ్రీసు దేశస్థుడు ఏ మాత్రము భేదము లేదని నువ్వు ప్రకటిస్తేనే, అప్పుడు నువ్వు అనుసరిస్తేనే నువ్వు ప్రకటిస్తావు. అలా ప్రకటించినప్పుడు సమాజము నమ్ముతుంది. ఎందుకో తెలుసా? నిజమే, క్రీస్తు యేసునందున్న వారికి ఎటువంటి కులాంతరము మతాంతరము ఏమాత్రం వ్యసన అవి లేవు. కాబట్టి వారు ఈ విధంగా ప్రభువులో ఒక్క ప్రభు అయిన క్రీస్తుకే ప్రార్థిస్తున్నారు, ఒక్క ప్రభువునే వారు సమస్తమని ఎంచుకున్నారు. కాబట్టి వారు ఆ రీతిగా జీవిస్తున్నారు. మేము కూడా అదే రీతిగా జీవించాలి అని మన బోధ విన్నవారు అనుసరిస్తారు, బోధను నమ్ముతారు, బోధను అవలంబించుకుంటారు. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏమై ఉంటున్నాం? మనకు ఏమి కావాలని కొట్లాడుతున్నాం? క్రైస్తవ సమాజమైన మనము ఒక రాజ్యాంగమై ఉంటున్నాం భూమి మీద. ఆ రాజ్యమును ఎలా స్థిరపరచుకోవాలని పోరాడాలి. కానీ కులంలో నాకు ఎంత భాగం ఉంది, నాకు మతంలో ఎంత భాగం ఉంది, నేను ఈ మతస్తుని, నేను ఈ కులస్తుని అని ఎప్పుడు కూడా క్రైస్తవుడు మతపరమైన చర్యలకు, ఎప్పుడు కులపరమైన చర్యలకు మనం ఎప్పుడు తావు ఇవ్వకూడదు. తావు ఇవ్వకపోతేనే ఒక్క ప్రభువును అనుసరించిన మనము ఒకే క్రీస్తు రక్తంలో కడగబడ్డామని మనం ఎప్పుడైతే ఆలోచించినప్పుడే మనలో సహోదర భావం పెరుగుతుంది, మనలో ప్రేమ పెరుగుతుంది, మనలో ఆదరణ పెరుగుతుంది, మనలో ఐక్యత పెరుగుతుంది, మనలో సమాధానము పెరుగుతుంది. మనము ఏ విధంగా ఉంటారంటే పూర్తిగా క్రీస్తుల వలె ఉంటాం. అప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన రూపంలోకి వచ్చేస్తాం. అప్పుడు మనము సమాజముకు ఇదిగో వీరు క్రీస్తు బిడ్డలని చూపిస్తాం. మరి ఎక్కడ చూపిస్తున్నాం? ఎందులో ఉండి పోరాడుతున్నావు? దేని కొరకు పోరాడుతున్నావు? పోరాడదాం. ఎవరిని నమ్మకుండా క్రీస్తును మాత్రమే నమ్మి మనమందరం ఐక్యతగా ఉండి దీని కొరకు మనం తప్పకుండా పోరాడదాం, ప్రార్థిద్దాం, అడుగు ముందు వేద్దాం, విజయము సాధిద్దాం. విజయం మనము సాధించలేకపోతే మునుపటి దినములు మరలా వచ్చి బానిస బతకాల్సిన స్థితిగతులు మనకు పడతాయి. ఆ స్థితిగతులు పట్టినప్పుడు స్త్రీ పురుష భేదము లేకుండా ఆ కాలంలో స్త్రీలను ఏ విధంగా చేశారు, ఆ కాలంలో పురుషులను ఏ విధంగా చేశారు, ఆ స్థితిగతి మనము మన పిల్లలకు ఇచ్చేవారం అవుతాం. ఇప్పుడు గనక మనము బలంగా నిలబడ్డట్టయితే దానిని తొలగించి మన బిడ్డలకు రాగల తరాలకు ప్రభు ఒక్కడని ప్రకటించే స్వేచ్ఛను, మన బిడ్డలకు విడుదలను మనం ఇచ్చిన వారం అవుతాం. కాబట్టి అట్టి కృపలో మనం నడవాలని కోరుకుందాం, అట్టి కృపలో మనం ఉండాలని కోరుకుందాం. వీటి మాటలు దేవుడు మన ఆత్మలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.